గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా 12 స్కందాలు గల ఈ భాగవతంలో 2 స్కందాలు పూర్తి చేసి 3వ స్కందంలో 54 భాగాలు చెప్పుకున్నాం. 55వ భాగాన్ని ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఈ భాగవతాన్ని రచించిన వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓ రాజా, నువ్వు ఈ జగత్తులో సూర్యుడిలాగా సంచరించకపోతే ఈ లోకాలన్నీ నిద్రలో మునిగిపోతాయ్యా. బ్రహ్మచే కల్పింపబడిన వర్ణాశ్రమాలు అల్లకల్లోలైపోయి ఈ సముద్రానికి సేతువు వంటి సదాచార సంపత్తి సంకరమైపోతుంది. నువ్వు ఈ విధంగా పర్యటించని నాడు వెంటనే వర్ణాశ్రమ నిర్వహణకు ఆలంబమైన భగవన్ నిర్మితములైన ధర్మ మర్యాదలన్నీ కూడాను దుష్టుల చేత చల్లా చెదరు చేయబడి జాతి సంకర్యం ఏర్పడి దొంగల భయం వల్ల లోకాలన్నీ కూడా చికాకై నశించిపోతాయ్యా. ఈ విధంగా పలికి కర్ధమ ప్రజాపతి స్వయంభవ మనువుని అడిగాడు, మీ రాకకు కారణం ఏమిటయ్యా అని. ఆ విధంగా ఆయన అడగగానే స్వయంభవ మనువు అన్నాడు, బ్రహ్మదేవుడు వేద సమూహాలన్నింటినీ కూడాను పాపాత్ములైన బంతిపోటు దొంగల బలి కాకుండా సమస్త భూమిని పాలించడానికి మిమ్మల్ని అజుడు తన ముఖం నుండి సృజించాడు. ఎవరిని? బ్రాహ్మణుని. ఈయన బ్రాహ్మణుడు కదా. స్వయంభవ మనువు రాజు కర్ధమ ప్రజాపతి దగ్గరికి వచ్చాడు. కర్ధమ ప్రజాపతి అడిగాడు, అయ్యా మీరు ఎందుకు వచ్చారంటే ఈయన ప్రారంభంలోనే ఏమంటున్నాడు, మిమ్మల్ని బ్రహ్మదేవుడు బంతిపోటుల బాధ పడకుండా వేదాలని రక్షించడానికి మిమ్మల్ని సృష్టించాడు ముఖం నుండి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ వేదమంత్రం. పాపాత్ములైన బంతిపోటు దొంగల బాధలకు బలి కాకుండా సమస్త భూమిని పాలించడానికి మమ్మల్ని ఆయన తన భుజాల నుండి బాహురాజస్య బాహువుల నుండి ఆ బ్రహ్మ మమ్మల్ని సృష్టించాడు అని స్వయంభూమును చెప్తున్నాడు. బ్రహ్మదేవునకు అంతఃకరణంగా బ్రాహ్మణ జాతి, ఆయన శరీరంగా క్షత్రియ జాతి ఒప్పుతున్నది. బ్రాహ్మణ్యం క్షాత్రం అనేవి రెండు కూడాను మహావిష్ణువుకి అవశ్యం రక్షింపతగినవి. అందువల్ల విష్ణు స్వరూపుడవు, దుర్జనులకు చూడటానికి కూడా వీలు కాని వాడవు అయినా నీ దర్శనం నా భాగ్యం వల్లే నాకు ప్రాప్తించింది. నీ పాదపద్మాల్లోని కేసరాల వల్ల ఎర్రనైన నా శిరస్సు, నీ మాటలనే అమృత రసంతో నిండిన నా చెవులు సమస్త శుభాలకు స్థానాలై సఫలత్వాన్ని పొందాయి. నేను ధన్యుణ్ణయ్యాను. ఈ నా కుమార్తె ప్రియవ్రతపై గల వాత్సల్యం వల్ల ఈమెకి తగిన వరుణ్ణి అన్వేషించడం కోసం మనస్సులో ఆందోళన పడుతూ సమస్త దేశాలు తిరిగి అలిసిపోయా. నేను నా ప్రార్థన ఆలకించు అని పలికి మళ్ళీ ఆ స్వయంభవ మనువు కర్ధమ ప్రజాపతితో అన్నాడు, ఓ మహాయోగివరా, ఈ కన్యక నా కన్న కూతురు. ఈమె పేరు దేవహూతి.
ఈయన కూతురు వయస్సు, శీలము, గుణములు మొదలైన వాటిలో తనకు తగిన భర్తను కోరుకుంటున్నది. లోకంలో ఎంతో సౌందర్యవంతులైన పురుషులను ఎవరిని వర్ణించడానికి ఇష్టపడగా చింతాక్రాంత అయి ఉన్నది. నారద మహర్షి వల్ల శీలము, విద్య, వయస్సు, నీ రూప గుణాలు ఆలకించి నిన్నే వివాహం ఆడాలని నిశ్చయించుకున్నది. నేను ఈమెని నీకు శ్రద్ధతో సమర్పిస్తున్నా. ఈమె నువ్వు భిక్షగా స్వీకరించి అందుకొని నువ్వు ఈ శుభకార్యానికి అంగీకరించు, నా కుమార్తెను స్వీకరించు అని కోరాడు. పవిత్ర చరిత్ర అత్యంత స్తుత్యాలైన, స్తుతింపదగ్గ గృహస్థాశ్రమ కృత్యాలని నిత్యం నిర్వహించడానికి అనురూపమైన రూపము, గుణము, శీలము గల ఈ కాంత, అనురూపైన రూపం, గుణం, శీలం ఇవన్నీ గల ఈ కాంత, ఈ అమ్మాయి అన్ని విధాలా నీకు యోగ్యురాలయ్యా. ఈమెను సంతోషంగా అర్ధాంగిగా అంగీకరించు. ఓ పుణ్యాత్ముడా, కర్ధమ మునీంద్ర, ఎంతటి విరక్తులైనా అయాచితంగా తనంత తానుగా సంప్రాప్తమైన సౌఖ్యాల్ని పరిత్యజింపకూడదు అన్నారు కదా పెద్దలు. అటువంటప్పుడు వివాహమాడాలనే కోరిక గలవారు అనుకోకుండా లభించిన శుభంకరమైన ఇటువంటి పరమ సౌఖ్యాన్ని కాదంటారా? మునీశ్వర, ఒక పని చేయటానికి పూనుకున్నవాడు లోభిని అడిగినట్లయితే ఆ పని చెడటము, కీర్తి పాడైపోవటమే కాక అతని ఆత్మగౌరవానికి కూడా భంగం కలుగుతుంది. కాబట్టి నువ్వు వివాహం చేసుకోవాలనే తలంపుతో ఉన్నావని తెలుసుకునే నేను ఇక్కడికి వచ్చాను. నా విన్నపాన్ని మన్నించి నా పుత్రికను నీ అర్థాంగిగా అంగీకరించు అని స్వయంభువ మనువు పలగ్గానే ఆ మాటలు విని కర్ధం మునీంద్రుడు స్వయంభువ మనువును చూసి సంతోషంతో, ఓ పుణ్యాత్ముడా, ఇతరులందరినీ కాదని నా కోసం తీసుకొచ్చిన ఈ అమ్మాయి లోకోత్తర సౌందర్యవతి. ఈ నీ కుమార్తె అందచందాల్లో మహాలక్ష్మితో సమానురాలు. ఈమె ఒకనాటి రాత్రి నిండా పండు వెన్నెల వెలుగులో తన మేడపైన పాదాలకు బంగారు అందెలు అలంకరించుకొని నూపురముల ధ్వనితో శోభిస్తూ ఉండగా తన చెలికత్తెలతో బంతి ఆట ఆడుతూ ఉన్నది. ఆ సమయంలో ఆకాశంలో వెళుతున్న విశ్వావసుడనే గంధర్వరాజు ఈ తరుణీమణి సౌందర్యాన్ని తిలకించి మోహంతో దేహం మరిచి విమానంలో నుంచి తూలి భూమి మీద పడ్డాడు. అటువంటి సౌందర్యం నీ కూతురుది. అటువంటి అమ్మాయి తనకై తాను వలచి వస్తే ఇష్టపడని వాడు ఉంటాడా? గుణం, రూపం, నడవడి ఇవి కన్యామణికి నాకు జాగ్రత్తగా ఆలోచిస్తే సమానంగా ఉన్నాయి. కాబట్టి ఇది పుణ్యకార్యంగా భావించి ఈమెను వరించి భార్యగా స్వీకరిస్తాను. ఓ పుణ్యాత్ముడా, అయితే ఇందుకు ఒక నియమం ఏమిటంటే, ఈమెకి కేవలం సంతానం కలిగేంత వరకే నేను గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తాను. ఆ తర్వాత జితేంద్రియుడినై యోగ మార్గం అవలంబించి సన్యాసం స్వీకరిస్తా. ఆశ్రమ ధర్మాలని పాటిస్తా, సన్యాసాశ్రమ ధర్మాలని పాటిస్తా. ఇది భగవంతుడైన శ్రీహరి యొక్క ఆజ్ఞ. శిరస వహించక తప్పదు. అనేక భేదాలతో కూడిన ఈ జగత్తు ఆ లక్ష్మీ వల్లభుని వల్లనే ప్రకటమై ఎల్ల లోకాలు పుడుతూ పెరుగుతూ నశిస్తూ ఆయన యందే విలీనం అవుతున్నాయి. ఆయనతోటే బయటకు వస్తున్నాయి, ఆయనలోనే విలీనం అవుతున్నాయి. ఓ రాజా, బ్రహ్మాదుల అభ్యుదయానికి ఆయనే కారణభూతుడయ్యా. అందువల్ల ఆ దేవదేవుడి యొక్క ఆజ్ఞ జవదడరానిది అని కర్ధమముని పలకగానే ఆ మాటలు విని స్వయంభువ మనువు
ప్రియ భార్య అయిన శతరూప అభిప్రాయాన్ని, తన కూతురైన దేవహూతి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నవాడై మళ్ళీ ఒకసారి అడిగాడు. ఇంతకుముందు ఆమె వినింది, దేవహూతి వరించింది ఇతన్ని, కర్ధమ ప్రజాపతి. అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా చూసిన తర్వాత కూడా మరొకసారి తండ్రి ఆమె యొక్క భావాన్ని, అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ, అంటే తన భార్య తన కూతురు ఇద్దరు ఒప్పుకున్న తర్వాత ఎంతో సంతోషంతో ఆ కర్ధమ ముని వరేణ్యుడికి తన కుమార్తె అయిన దేవహూతిని ఇచ్చి యథావిధంగా వివాహం చేశారు. ఆ తర్వాత పారిబర్హము అనే పేరు గల వివాహోచితాలైన దివ్య వస్త్రాలని, దివ్యాలంకారాలని కుమార్తెకి, అల్లుళ్ళకి, అంటే దేవహూతి కర్ధముడికి ఆమె స్వయంభవ మనువు ఇల్లాలైన శతరూప బహూకరించింది. ఆ ప్రకారంగా తన కులాచారాలని అనుసరించి వివాహం జరిపించి ఎటువంటి చింత లేకుండా సంతుష్ట హృదయుడైన స్వయంభవ మనువు కన్న బిడ్డను ఎడబాసిపోతున్నాననే విచారంతో ఒక్కసారి తన కుమార్తెను కౌగిలించుకొని సుబుకం పునికి శిరస్సు మూర్కొని పాపం బాష్పధారలు కురిపించాడు ఆమె శిరస్సు పైన. తల్లి వస్తాను అన్నాడు. ఆ తర్వాత అల్లుని చేత వీడ్కోలు పొంది తన అర్ధాంగితో రథం అధిరోహించి సపరివారంగా బయలుదేరాడు. రేపు మనం 56వ భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషా. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. जय कोरा हारती गो सद्गुरुनाथ देवा साईनाथ. पांचभूति तत्वंलाने हारतली तुमरा निर्गुणम मगस्तीते बीडी एट्ली आका